أعوذ بالله من الشيطان الرجيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولنبلونكم أعوذ بالله من الشيطان الرجيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు మానవాళి ప్రభువు అయినటువంటి అల్లాహ్ మనందరి కోసం పంపిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి కొన్ని వాక్యాల అరబీ మూలమును వినడం జరిగింది. ఇందులో దైవం తెలియజేస్తున్నాడు, ఫజ్కురూని అజ్కురుకుం వష్కురూలి వలా తక్ఫురూన్. ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. చేసిన మేలునంత మాత్రం కూడా మరువకండి, కృతజ్ఞులుగా ఉండండి. సోదరులారా, విశ్వప్రభు అల్లాహ్ ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, మీరు ఎటువంటి సందర్భాల్లోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా దైవభీతిని కలిగి ఉండండి. మరి దైవాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి. ఆయన మీకు కలుగజేసినటువంటి మరి ఆ అనుగ్రహాలకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. సోదర సోదరిమణులారా, మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి, కష్టాలు మరి సుఖాలు అనేవి అత్యంత సహజమైనటువంటి విషయం. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, ఇవి కాలం యొక్క మిట్టపల్లాలు, మేము వాటిని ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము అంటాడు. ఈ విధంగా ఆనందము దుఃఖము అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. దైవం మరి మనిషిని పరీక్షించడానికి పుట్టించాడు కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మరి సుఖాలలో మరియు దుఃఖాలలో కూడా దైవం పరీక్షలు పెడుతుంటాడు. మరి ఈ సందర్భంలో కూడా ఒక నిజమైనటువంటి దైవదాసుడు ఏ విధంగా ఉండాలి అంటే, మరి అతను మధ్యాయ మార్గాన్ని అవలంబిస్తూ ఉండాలి. ఆనందం కలిగినప్పుడు మరి ఎక్కువగా పొంగిపోకుండా, అదేవిధంగా కష్టాలు కలిగినప్పుడు మరీ కృంగిపోకుండా దైవం పట్ల అతను తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని
భారాన్ని వేసి అతను తన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. మరి చూడండి, సహజంగా సంతోషం కలిగే సమయంలో మనిషికి మరి ఆనందం కలుగుతుంది. అత్యంత స్వభావ సిద్ధమైనటువంటి విషయం ఇది. అయితే ఆ ఆనందాన్ని వ్యక్తపరచడంలో కూడా ఎంత మాత్రం కూడా హద్దులు మీరకూడదు. ఇది సృష్టి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మరి చూడండి, మనకి ఏదైనా ఉన్నతమైనటువంటి స్థానం లభించినప్పుడు కూడా, మరి ఏదైనా దైవం ఒక అనుగ్రహాన్ని మనకు ఇచ్చినప్పుడు ఇటువంటి అనేకమైనటువంటి ఆనందకర సమయాలు ప్రతి మనిషి జీవితంలో ఈ విధంగా కలుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భంలో ఆనందాన్ని వ్యక్తపరచడము అనేది స్వభావ సిద్ధమైనటువంటి హక్కు. దీనిని దైవధర్మం ఎంత మాత్రం కూడా అణచదు. మీలో కలిగే ఈ ఆనందాన్ని అణిచిపెట్టండి అని ఎంత మాత్రం కూడా దైవం సెలవేయడం లేదు. ఎందుకంటే ఆనందం కలిగినప్పుడు సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది అత్యంత మరి మనిషికి స్వభావ సిద్ధమైనటువంటి హక్కు. దానిని కూడా ఏ విధంగా చేయాలో సృష్టి ప్రభువు మనకు మరి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ మరియు చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు హజరత్ కాబ్ బిన్ మాలిక్, ఈయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, ఒక సందర్భంలో మరి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవధర్మం కోసం మరి అవిశ్వాసులతో పోరాడడానికి పిలుపునివ్వడం జరిగింది. మరి చాలామంది వచ్చారు. ఒక 3 వ్యక్తులు మాత్రము బద్దకించి ఏ కారణము లేకుండా వారు మరి ఆ దైవధర్మం కోసం జరిగే ఆ పోరాటంలో పాల్గొనడానికి వారు ముందుకు రాలేదు, కేవలం బద్ధకం కారణంగా. అటువంటి సందర్భంలో మరి ఈ 3 శిష్యులకు కూడా దైవము మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి వ్యక్తి వద్దకు మరి వచ్చి కారణాన్ని అడిగారు. ఎందుకు నీవు ఈ విధంగా మాతో రాలేదు అంటే అందరూ కూడా రకరకాలైనటువంటి కారణాలు చెప్పారు. కానీ ఈ 3 వ్యక్తులు మాత్రము నిజమైనటువంటి కారణాన్ని చెప్పారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము కేవలము మరి బద్దకించి రాలేదు, వేరే కారణము లేదు అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మీ గురించి దైవం ఏదైనా తీర్పు ఇచ్చే వరకు మీరు ఆ విధంగా వేచి చూడండి అని చెప్పడం జరిగింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు వీళ్లకు 40 రోజుల పాటు ఎవరితో కూడా మాట్లాడకుండా మరి నిర్దేశించడం జరిగింది. ఆ తర్వాత 40 రోజుల తర్వాత దైవము వీరి యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించి వాక్యాన్ని అవతరింపజేశాడు. అటువంటి సందర్భంలో ఒక శిష్యుడు ఆయన కలిగినటువంటి ఆనందము ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. ఆయన చెప్తున్నారు, అల్లా నా పశ్చాత్తాపాన్ని అంగీకరించినప్పుడు, నాకు ఆ శుభవార్త తెలిసినప్పుడు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమక్షంలో నేను హాజరయ్యాను. ఆయనకు సలాము చేసి ఆయన వైపునకు తిరిగాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరి ఆయన ముఖం ఎంతో ఆనందంతో కలకలలాడిపోయింది. అప్పుడు ఆయన నా వద్దకు వచ్చి, ఓ కాబ్, నీకు శుభం కలుగుగాక, దైవము నీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు అని ఎంతో సంతోషంతో నన్ను ఆయన కౌగిలించుకుని మరి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ సందర్భంలో నాకు కలిగినటువంటి ఆనందము మరి ఎంతగా కలిగిందంటే, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చెప్పాను, ఓ ప్రవక్త, నాకు దైవం పశ్చాత్తాపాన్ని అంగీకరించి ఇంతటి ఆనందాన్ని కలుగజేశాడు. నేను నా సంపదనంతా కూడా దైవ మార్గంలో ఖర్చు పెడతాను అని ఆయన మరి తన యొక్క సంకల్పాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా సోదరులారా, సహజంగా సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది అత్యంత సహజ సిద్ధమైనటువంటి స్వభావము. అయితే అది కూడా మరి దైవం నిర్దేశించినటువంటి మార్గంలో, ఆయన ప్రవక్త సూచించినటువంటి విధానంలో ఉండడం అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. సహజంగా మనము
మన సంతోషాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తుంటాం. సహజంగా ధనాన్ని వ్యర్థంగా ఖర్చు చేస్తూ మన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటాం. టపాసులు కాల్చడం కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద హంగామాలు చేయడం కానివ్వండి, ఈ విధంగా మనం చేస్తుంటాం. ఈ విధంగా సోదరులారా, మరి సమాజానికి ఉపయోగపడే విధంగా మన సంతోషం ఉన్నట్లయితే అది మరి నలుగురికి ఉపయోగపడుతుంది. కేవలము డబ్బును వ్యర్థపరిచే విధంగా మన సంతోషం ఉన్నట్లయితే దానివలన ఎవరికి కూడా ప్రయోజనం ఉండదు. ఇది మనము గమనించాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పండుగ సందర్భంలో ఆనందంగా గడుపుకోవడానికి మరి ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, దైవం మీకు 2 మేలైనటువంటి రోజులు ఇచ్చాడు. అవి మరి ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజహా. ఈదుల్ ఫిత్ర్ అంటే మరి ముస్లిం సోదరులు రంజాన్ పేరుతోటి జరుపుకుంటారు. అదేవిధంగా ఈదుల్ అజహా అంటే బక్రీద్ పేరుతోటి జరుపుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దైవం మీకు ఈ 2 పండుగలనే ఇచ్చాడు. కాబట్టి ఈ 2 పండుగల్లో మీరు మీ సంతోషాన్ని వ్యక్తపరచుకోండి. మరి మీ సమాజంలో ఉన్నటువంటి బీద సాధలకు కూడా ఈ పండుగలో మీరు భాగస్వామ్యం ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరొక సందర్భంలో చెప్పారు, మీ విందు భోజనాలలో పేదలకు స్థానం లేకుండా ఉన్నట్లయితే అది ఎంత మాత్రం కూడా మరి శుభాన్ని ఇవ్వదు అన్నారు. కాబట్టి మీ విందు భోజనాలలో బీద సాధలకు కూడా మీరు మరి పిలుపునివ్వాలి. వాళ్లకు మీరు ఆ విధంగా మీ సంతోషంలో భాగస్వామ్యాన్ని ఇవ్వాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి దైవం మనకు మన సమాజానికి ఇచ్చినటువంటి 2 పండుగలు, మరి ఈ 2 పండుగల్లో సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది అత్యంత సహజ సిద్ధమైనటువంటి విషయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెప్పడం జరిగింది. మరి ప్రవక్త వారు చెప్పారు, ఇవి హాయిగా తిని అన్యోన్యంగా ఆనందంగా మరి దైవాన్ని స్తుతించే రోజులు, దైవాన్ని స్మరించే రోజులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన అనుచర సమాజానికి కేవలం 2 పండుగలు చెప్పారు. కానీ ముస్లిం సోదరులు కూడా ఈ రోజున అనేక రకాల పండుగల్లో ఏవేవే పేరుతోటి జరుపుకుంటూ ఉంటారో వాటికి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మాత్రం కూడా వాటి గురించి చెప్పలేదు. కేవలం 2 పండుగల గురించి మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి ఈ ముస్లిం సమాజానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సమాజానికి ఉన్నవి కేవలం 2 పండుగలు. అవి ఒకటి రంజాన్ మరియు బక్రీద్ మాత్రమే. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి పండుగ రోజున మీరు పరిశుభ్రతను పాటించండి, స్తోమతకు తగ్గట్టుగా మీరు మంచి దుస్తులను కూడా ధరించండి, మరి సుగంధ ద్రవ్యాలు కూడా పూసుకోండి, చక్కటి భోజనాన్ని భుజించండి, మరి పిల్లలకు ధర్మ సంబంధమైనటువంటి కాలక్షేపానికి ఆటలలో ఉల్లాసంగా గడుపుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నారు. ధర్మ సంబంధమైనటువంటి కాలక్షేపం చేయాలి, కానీ సహజంగా మనం కాలక్షేపం అనగానే టీవీల్లో లేకపోతే వేరే వేరే పనికిరానటువంటి ఆటల్లో పాటల్లో ఈ విధంగా మనము మన కాలక్షేపాన్ని చేస్తుంటాం. సహజంగా మనం చూస్తుంటాం, పండుగ రోజున పేకాటల్లో కూర్చుంటారు చాలామంది. ఇంకా రకరకాలైనటువంటి అధర్మమైనటువంటి కార్యక్రమాలలో తమ యొక్క సమయాన్నంతా కూడా వృధాపరుస్తుంటారు. ఈ విధంగా సోదరులారా, సంతోషం సమయంలో లేకపోతే దుఃఖ సమయంలోనైనా దైవం ఏదైతే నిర్దేశించాడో అది మాత్రమే చేయడానికి మనకు అనుమతి ఉన్నది. కాబట్టి పండుగ సందర్భంలో మనం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అని అధర్మమైనటువంటి పనులలో మన సమయాన్ని వ్యర్థపరుచుకున్నాము అనుకోండి, దాని వలన పుణ్యం కాదు కదా, పాపం మనకు చుట్టుకుంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ రోజున శుక్రవారం 9 నుండి 9:30 గంటల వరకు మన సిసిసి ఛానల్లో ఖురాన్ సందేశం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతుంది. మరి నేటి అంశము ఖురాన్ మరియు సైన్స్ అనే అంశానికి సంబంధించి చక్కటి విషయాలు మీ ముందుకు వస్తాయి. ఈ విధంగా అంతిమ దేవగ్రంథం ఖురాన్ మరి సైన్స్ పరిశోధనలకు, సైన్స్ ఆవిష్కరణలకు ఏ విధంగా అది ప్రోత్సాహాన్ని ఇచ్చిందో, సృష్టి ప్రభు అనేక సైన్స్ రహస్యాలు 1500 సంవత్సరాలకు పూర్వం ఏ విధంగా తెలియజేశాడో మరి చక్కటి విషయాలు మీ ముందుకు వస్తాయి. మీరు సావధానంగా ఆలకించి మరి దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ఇది కేవలము
సృష్టి ప్రభు అవతరింపజేసిందే, ఇది మానవ మాత్రులకు అంత మాత్రం కూడా సాధ్యమయ్యే పని కాదు అన్న సత్యాన్ని తప్పనిసరిగా గ్రహిస్తారు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించారో దైవ గ్రంథం పట్ల మీకు ఒక గౌరవము, ఒక ప్రేమ కలుగుతాయి. ఇది నా గ్రంథం అన్న భావన మీలో కలుగుతుంది. ఆ దానిని మీరు మరి అధ్యయనం చేసే అవకాశము అప్పుడు లభిస్తుంది. నేను సృష్టి ప్రభు అల్లాను మరి ప్రార్థిస్తున్నాను. ఆ తర్వాత సోదరిమణులారా, ఈ రోజున ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఎంసెట్ అనే ఒక చాలా ముఖ్యమైనటువంటి పరీక్ష ఒకటి మరి ఈ రోజున ఉన్నది. వాళ్ళ జీవితాలను మార్చివేసే, జీవితాలను నిర్దేశించే పరీక్ష. మరి నేను సృష్టి ప్రభు అల్లాను మనందరి దేవాన్ని ప్రార్థిస్తున్నాను. మన పిల్లలందరూ కూడా ఆ పరీక్షను చక్కగా రాసి మరి మంచి మంచి ర్యాంకులు వాళ్ళు సంపాదించి మరి మంచి చదువులు చదివి జీవితంలో స్థిరపడే విధంగా దైవం అందరికీ కూడా మరి మంచిని చేయాలని, దైవం అందరికీ కూడా మరి పరీక్షను, మన బిడ్డలకు పరీక్షను బాగా రాసే ఆ శక్తిని, ఆ జ్ఞాపక శక్తిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాహ్రు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.